హాయ్ సార్. నమస్తే. సార్ చూసుకున్నట్లయితే సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇట్లా చిరంజీవి గారు, అలాగే వెంకటేష్ గారు, ఇలాగే మనకి శర్వానంద్ గారు ప్రతి ఒక్కరు సినిమాలు అయితే రిలీజ్ అయ్యి మనశంకర వరప్రసాద్ గారు కానీ సో ఇలాంటివన్నీ చాలా మూవీస్ దాదాపు ఒక 5 దాకా రిలీజ్ అవుతున్నాయి కదా. ఏ మూవీ ఎక్కువగా బ్లాక్ బస్టర్ అయ్యే ఉంది? నేను 100% చెప్పగలిగింది మనశంకర్ వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. నెక్స్ట్ ద రాజాసాబమ్మ, దానికి కూడా ఉంది. కిషోర్ తిరుమల గారు ఏంటంటే చాలా లైట్ వెయిన్లో తీస్తారు ఆయన సినిమాలు. లేడీస్ ఓరియంటెడ్, చాలా స్మూత్గా నిదానంగా వెళ్తాయి సినిమాలు. ఆ సినిమాలు ఏంటంటే పండగ సీజన్ కాబట్టి, సంక్రాంతి సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కితే ఎక్కొచ్చు. అందులో ఏంటంటే రవితేజ గారు కూడా ఈ మధ్య యాక్షన్లు మరీ రొట్ట యాక్షన్లు ఎక్కువైపోయి ఫ్యామిలీ జోనర్కి వచ్చారు కాబట్టి స్మూత్గా ఉండొచ్చు, కాబట్టి సినిమా ఆడితే ఆడొచ్చు. అంటే నేను ముందే చెప్పలేనమ్మా. కానీ ఏంటంటే కిషోర్ తిరుమల గారు మాత్రం ఒక సెన్సిబుల్ డైరెక్టర్, అందులో నో డౌట్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే మనశంకర వరప్రసాద్ అంటే ఈ మూవీ ట్రైలర్ కూడా లాంచ్ అయిపోయింది కదా. సో ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళు ఇంతగా ఎలివేషన్స్ ఇస్తున్నారు, ఎలివేషన్ ఇచ్చినంత మూవీలో ఉండదు అనేసి కూడా కొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎలివేషన్స్ ఏంటంటేనమ్మా, కొంతమంది ప్రతిదీ మనం నెగిటివ్లో ఆలోచించేస్తున్నాం. పాజిటివ్కి వెళ్తే కనుక అది ఫ్లాప్ అయితే ఫ్లాపే, నిజంగా మనం ఏం చేయలేం. హిట్ అంటే సూపర్ హిట్టే. అయితే ఏంటంటే ఎలివేషన్స్ కాదు, అంటే వాళ్ళు సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ డే 1 నుంచి కూడా వాళ్ళు పబ్లిసిటీలో ప్రతి విషయంలోనూ ముందున్నారు. అంటే ఏది నయనతారతో చెప్పించడం కానీ, బాసు నేను వస్తున్నాను నా గురించైనా మీరు చూడడం అని అంటాం కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా పాజిటివ్గానే లేదా ప్రమోషనల్గా కూడా ముందున్నారు రాజాసాబ్ కంటే. అందువల్ల ఏంటంటే కేవలం ప్రమోషన్ చేసినంత మాత్రాన సినిమా హిట్ అయిపోద్దా అని కాదు. కానీ ఏంటంటే అందులో కంటెంట్ మంచిదైతే కనుక ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. మనశంకర్ వరప్రసాద్ గారు మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉందనుకుంటున్నాను. ఇంకొకటి ఈ రోజే ట్రైలర్ రిలీజ్ అయింది, అనగనగా ఒక రాజు అని చెప్పేసి నవీన్ పులశెట్టి గారిది. సో నవీన్ పులశెట్టి గారు మళ్ళీ ఈ సంక్రాంతి తోటి అల్లుడుగా వస్తున్నాను అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందంటారా నవీన్ పులశెట్టిది అనగనగా ఒక రోజు? ఉందమ్మా, ఉందనుకుంటున్నాను. ఎలాగంటే ఆయన చాలా జాగ్రత్తగా స్లోగా వస్తున్నాడు. జాగ్రత్త అయ్యి ఉండొచ్చు. చాలా 1 by 1 2 years అలా తీసుకుంటున్నారు యాక్చువల్గా. దానికోసం ఏంటంటే చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఈ సినిమాల మీద అంటే ఆచితూచి అడిగేయటం అంటారు కదా, ఆ విధంగా వెళ్ళటం వల్ల ఏమన్నా కొంచెం స్లోగా అవుతుందేమో. కానీ ఆయన అనుకున్న అనగనగా ఒక రోజు సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ మధ్య రవితేజ గారు కొన్ని లెంపకాయలు తిన్నారు సినిమాలు, ఫ్లాప్లు అయిపోవటం, ఏదో బేబస్సంగా పబ్లిసిటీ చేయటం, తీరా సినిమాకి వచ్చేటప్పటికి ఫ్లాప్. అటువంటిది ఏంటంటే ఇక్కడ కిషోర్ తిరుమల గారికి ప్రత్యేకంగా అంటే జానర్ అంతా వదిలేసి ఆయనకి అప్పచెప్పి ప్రత్యేకంగా చూడడంలో రవితేజ గారు కూడా సంక్రాంతికి రావటం, ఇంత టైట్ షెడ్యూల్లో ఆయన కూడా సంక్రాంతికి రావటం అనేది సినిమా మీద నమ్మకంతోనే వచ్చారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. ఓకే అన్న, మరి సంక్రాంతి రోజే రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ గారు కానీ, లేదంటే ఇంకా మనకి నవీన్ పులశెట్టిది, సో వీళ్ళందరివి రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా ఎక్కువగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందంట? చిరంజీవి గారి మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు ఉందండి. ఎందుకంటే ఆయన చూసుకుంటే 72 yearsలో కూడా మంచి డ్యాన్స్, ఎంటర్టైన్, అదేవిధంగా చూసుకుంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి చాలా రోజుల తర్వాత చిరంజీవి గారి మూవీ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ చిరంజీవి గారి మూవీకే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మెగాస్టార్, పెద్ద హీరో కాబట్టి. అలాంటిది చాలామంది ఇప్పుడు ఆయన అభిమానులు కూడా ఎంత యూజ్ చేసినా కూడా మా అభిమాన హీరో సినిమా వచ్చిందంటే ముందుగా ఫస్ట్ ప్రయారిటీ చిరంజీవి గారి మూవీకి ఇస్తారు. ఎందుకంటే ఇలా ఈ సినిమాలో నేను డ్యాన్స్ చూసినా అండి, జూనియర్ ఎన్టీఆర్ను, అల్లు అర్జున్ని, రామ్ చరణ్ని మొత్తం బీట్ చేసే విధంగా ఉంది ఈ డ్యాన్స్. అంత యంగ్, అసలు 72 ఏళ్ళ వయసులోకి అసలు నడవడానికి కూడా చేత కాదు. అలాంటి వయసులో అంత హైలైట్గా డ్యాన్స్ చేసి అంత ఒక యంగ్ డైనమిక్ లాగా కనిపిస్తుందంటే అసలు చిరంజీవి గారు ఆయన ఫిట్నెస్కి అసలు రహస్యం ఏందో. కానీ మనం ఇన్ని రోజులు నాగార్జున అనుకున్నాం, నాగార్జునను మొత్తం బీట్ చేసేసిండు. ఓకే, మరి అంటే ఏమంటున్నారంటే చాలామంది కూడా మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చేసి చాలా ఎలివేషన్స్ ఇస్తున్నారు, కానీ ఎలివేషన్స్కి తగ్గట్టుగా మూవీ అయితే ఉండదు అనేసి కొన్ని నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. దానికి మీరు ఏం చెప్తారు? అవన్నీ ఒక అంత మంచి ఆయనను చిరంజీవి గారి ఆ డ్యాన్స్ అవన్నీ ఓర్వలేక ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ డ్యాన్స్ చూస్తే ఎవరైనా కూడా అసలు ఆ సినిమా చూడకుండా ఉంటారా అండి? మనం ట్రీజర్లు చూస్తే ఎంత ఉంది డ్యాన్స్, అంత మంచి డ్యాన్స్ చేసిండు, యాక్టింగ్ ఉంది, యంగ్గా ఉన్నాడండి. అసలు అసలు చూసిరా ఎంత డైనమిక్ ఉన్నాడు. కాబట్టి కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎవరైనా చేసినా చిరంజీవి గారి అభిమానులకు మాత్రము ఈ సంక్రాంతికి మొత్తం దుమ్ము లేపుతా సినిమా అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, మరి అనగనగా ఒక రాజు అనే మూవీ నవీన్ పులశెట్టిది ఇవాళ ట్రైలర్ లాంచ్ అయిపోయింది అనమాట. ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఎలా ఉందన్న ట్రైలర్ కూడా?
ట్రైలర్ బాగానే ఉంది. ఏదైనా ట్రైలర్ టీజర్ అయితే చాలా బాగుంది కాబట్టి సంక్రాంతి తర్వాత రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే థియేటర్స్ ఈ ఇద్దరు హీరోలకే టికెట్లు ప్రభాస్ గారి సినిమాకు చిరంజీవి గారి సినిమాకే థియేటర్స్ అసలు ప్రతి ఖాళీ లేవు. మళ్ళీ ఇంకోటి ఈ ఇద్దరు సినిమా కూడా ఇప్పుడు పోటీ ఉంటుందండి. ఏ థియేటర్ అయినా కూడా ప్రభాస్ సినిమా మా థియేటర్లో వేసుకోవాలి, చిరంజీవి గారి సినిమా ఇన్ని రోజుల తర్వాత వచ్చింది మా థియేటర్లో వేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇబ్బంది ఉంది. ఆ ఇద్దరికి సినిమాలు అక్కడిక్కడ పోవడానికి ఉంది కాబట్టి ఈ చిన్న సినిమాలు ఏదైనా కూడా ఒక అడుగు వెనకకు తగ్గితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రొడ్యూసర్లు కూడా డబ్బులు పెట్టి ₹2 రావాలని చెప్పేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాబట్టి సినిమాని ఎక్స్టెన్షన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మనశంకర వరప్రసాద్ గారు అనే మూవీ మనకు అందరూ కూడా సీనియర్ యాక్టర్స్, సీనియర్ హీరోస్, చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా యాక్ట్ చేస్తున్నారు. సో ట్రైలర్కి చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. సో ట్రైలర్కి తగ్గట్టుగా ఎలివేషన్స్కి తగ్గట్టుగా మూవీ ఉండదు అనేసి కొందరు నెగిటివ్గా టాక్ వస్తుంది అనమాట. దానికి మీరేం చెప్తారు? అసలు ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు ట్రైలర్ని చూసి కానీ మనం ఎప్పుడు ఏది మాట్లాడకూడదన్నా, నువ్వు డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కూర్చొని పర్టికులర్ పర్సన్ ఇస్తేనే చెప్పు తప్ప సినిమా బాగోదు ఏదో అట్లా ఉంది ఇట్లా ఉంది దయచేసి చెప్పకండి అన్న. ఒక సినిమా తీయాలంటే 2-3 years కష్టపడి ఉంటారన్న. దయచేసి మీరు ఒక ట్రైలర్ చూసి కానీ ఏముందిలే హీరో లుక్ నార్మల్ లుక్లు అని చెప్పి దయచేసి అలా మాట్లాడకండి. మనం వెళ్ళి కరెక్ట్గా థియేటర్లో కూర్చొని ఆ సినిమా చూసి మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ దాని గురించి మాత్రం బ్యాడ్గా మాట్లాడొద్దు. ఎందుకంటే ప్రతి హీరో ఇండస్ట్రీని కష్టపడి నుంచి వెళ్ళిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంతే అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు. నువ్వు 2 days 3 days టైం పట్టినా పర్లేదు, సినిమా చూసి మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పు. ఓకే, మరి నవీన్ పులిశెట్టి గారిది ఇవాళే అనగనగా ఒక రాజు అనే మూవీ ట్రైలర్ రిలీజ్ అయితే అయింది. సో ట్రైలర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది అక్క. అసలు ఆ హీరోయిన్ అసలు నేను చెప్తున్నా ఏంటి ముందు డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది. హీరో అసలుకి కామెడీగా డాన్స్ విషయం ఏదైనా ఉంటాడు హీరో, అలాంటిది మొత్తం హీరోయిన్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే ఈ అన్ని సినిమాలతో పాటు ఈ హీరోయిన్ కూడా మేము న్యాయం చేస్తాం, పక్కా సపోర్ట్ చేయరు కంపల్సరీ. ఓకే, ఇన్ని మూవీస్ 5 movies దాకా రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ మూవీ ఎక్కువగా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉందంటారు? ప్రభాసే అనుకుంటున్నాం.